దమరి మేధావుల నగరంలో నిలిచిన విశ్వాసి. అపోస్తలుడైన పౌలు ఏథెన్సులో పట్టణంలో అరెయోపగులో మేధావుల మధ్య ప్రసంగించినప్పుడు అతి తక్కువ మంది స్పందించారు. వారిలో దమరి ఒకరు. ఏథెన్సు నగరం ఆ రోజుల్లో ఫిలాసఫీకి, తర్కానికి మరియు విగ్రహారాధనకు నిలయం. అరెయోపగు అనేది మేధావులు చర్చలు జరిపే అత్యున్నత వేదిక. పురుషులు ఆధిపత్యం వహించే అటువంటి మేధోపరమైన చర్చల్లో ఒక స్త్రీగా పాల్గొని సత్యాన్ని గ్రహించడం ఆమెకున్న జ్ఞానానికి, ధైర్యానికి నిదర్శనం. సత్యాన్ని హత్తుకున్న హృదయం. పౌలు తెలియబడని దేవుని గురించి, పునరుత్థానం గురించి ప్రసంగించినప్పుడు అనేకులు పరిహసించారు. కానీ దమరి మాత్రం ఆ మాటలను నమ్మి విశ్వాసుల గుంపులో చేరింది. పేరు వెనుక అర్థం. దమరి అంటే గ్రీకు భాషలో సుమతి లేదా దూడ అని అర్థం. ఆమె తనకున్న లోక జ్ఞానాన్ని పక్కన పెట్టి దైవ వాక్యాన్ని వినమ్రంగా లోబడింది. లోకంలో దేవుని వాక్యాన్ని పిచ్చితనంగా భావించిన సత్యాన్ని ధైర్యంగా అంగీకరించే మనస్సు మనకు ఉండాలి. ఒంటరిగా నిలిచిన విశ్వాసంలో స్థిరత్వం. బైబిల్లో ఆమె పేరుతో పాటు ఏ పురుషుని పేరు ప్రస్తావించబడలేదు. దీనిని బట్టి ఆమె స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగలిగిన ఉన్నత స్థాయి స్త్రీ అని పండితులు భావిస్తారు. నీ చుట్టూ ఉన్నవారు ఎవరు నమ్మకపోయినా నీవు వ్యక్తిగతంగా దేవునిని వెంబడించగలవా అనే ప్రశ్నకు దమరి ఒక సమాధానం. నిశ్శబ్ద విప్లవకారిణి ఆమె ప్రసంగాలు చేయలేదు. కానీ ఏథెన్సులో వంటి కఠినమైన ప్రదేశంలో క్రీస్తును అంగీకరించి మొదటి విశ్వాసిగా నిలిచింది. నీవు ఉన్న చోట నీవు ఒక్కడివే విశ్వాసిగా ఉన్నావా? భయపడకు. దమరి వలె దేవుడు నిన్ను చూస్తున్నాడు.